హలో గురూస్, ఎలా ఉన్నారు? మా హోమ్ టౌన్ సిరీస్లో నెక్స్ట్ వీడియో ఇది. మళ్ళీ నేను మా రామకృష్ణ గురు కొత్తూరులో ప్రత్యక్షమైపోయాం. ఈసారి మా తిరుపతన్న మనదే బిర్యానీ సెంటర్లో. ఇది ఎక్కడో కాదు, గృహప్రియ రెస్టారెంట్ ఎదురుగా బత్తిరి రోడ్లో. గట్టిగా ఇప్పుడు లాగుతుంది, మీకు తెలిసిందే. నాన్ వెజ్ తినవు కదరా, నీకేం పనిరా అక్కడ లబ్బే అని మీరు అనొచ్చు. ఇక్కడ చూసారుగా మహానుభావుడు అన్నయ్య చాలా రోజుల తర్వాత కొత్తూరు వచ్చాడు. మాకు చిన్న పార్టీ ఇస్తాను రండ్రా అని చెప్పాడు. నేను క్లారిటీగా చెప్పాను, నేనైతే నాన్ వెజ్ తిన్నానయ్యా, మరి ఎందుకు అక్కడికి రావడం అని. సరేరా, ఎదురుగా ఉన్న గృహప్రియలోకి వెళ్ళి నీకు నచ్చింది కొనుక్కొని డబ్బులు ఇచ్చేసాడు. ఇది చాలా గమ్మత్తైన విషయం చెప్పాలంటే. చక్కగా గృహప్రియలోకి వెళ్ళి వెజ్ పార్సిల్, అదే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ప్యాక్ చేయించుకొని మళ్ళీ మనదే బిర్యానీ సెంటర్లోకి దూరిపోయాను. చక్కగా చైర్స్ వేసుకొని టేబుల్స్ మీద అంతా సెటప్ చేసుకుని అటుపక్క మా గురు చికెన్ బిర్యానీ లాయింగ్ చేస్తున్నాడు. ఇటుపక్క నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే కుమ్మేస్తున్నాను. ఇంకా తర్వాత మా ఉదయన్న ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా అవి నోరారా కడుపు నిండా బాగా తిన్న తర్వాత కొద్దిసేపు తిరుపతన్నతో సొల్లేసి మేము కూడా బయలుదేరిపోయాం వేరే దగ్గరికి. వేరే దగ్గరికంటే ఎక్కడికో కాదు, కొత్తూరు సెంటర్లోకి. మా గద్దలకొండ గణేష్ బాబాయ్ కూడా వచ్చేసాడు, మాతో చేరిపోయాడు. మధ్యాహ్నం ఎంచక్క కడుపు చెడగొట్టుకొని ఈవినింగ్ కల్లా ఫ్రూట్స్ కొనేసుకున్నాం మంచిగా. ఏటనుకున్నారు, కమలాపళ్ళు పులపొలగా తీతీగా భలేగా ఉన్నాయి. ఇంకా మా వాడు సేవా తత్పర్యంతో అందరికీ పనిచేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తే ఇటుపక్క మేమేదో కామెంటరీ డైలాగులు వేస్తుంటే దానికి నవ్వుతున్నాడు. ఇంకా టైం బాగా అయింది, మా ఊరు బస్సు కూడా వచ్చేసింది. నేను చక్కగా ఎక్కిపోయాను. ఇంకా బస్సు ఎక్కినా సరే నాకు వీడియోలు తీసుకుంటూ నా మీద ఏదో కామెంటరీ డైలాగులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. నేను కూడా లోపల నుంచి నవ్వుకుంటున్నా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురూస్.